హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. బచ్చల కూర అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సేమ్ మన తమలపాకులాగా ఉంటుంది కానీ కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉంటుంది. బజ్జీలు కూడా వేస్తారు, అది చాలా బాగుంటాయి అవి కూడా. ఇప్పుడు మనం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగాలండి. మనం కుక్కర్లో వేస్తున్నాం, కుక్కర్లోనే కడుక్కోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బచ్చల కూర ఆకులను కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, దీంట్లో పచ్చిమిరపకాయ పేస్టే వాడాలండి, బాగుంటుంది. మనం ఏ ఆకుకూర పప్పు చేసినా పచ్చిమిర్చి పేస్ట్ వాడితేనే టేస్ట్ బాగుంటుంది కారంకి బదులు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, ఒక గ్లాస్ మనం పప్పు వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ సగం వరకు వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఆయిల్ అనేది వేసుకోవాలి, మనకు బాగుంటుంది. తర్వాత దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది మనకి. 3 విజిల్స్ తర్వాత ఇలా మొత్తం మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు నార్మల్గా పోపు వేసేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలతో పోపు పెట్టేసుకోవాలి. తర్వాత ఇది మనకి మరీ దగ్గరగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంతే, ఇక ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే దెన్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.